హాయ్ మామ, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మీకైతే పాస్పోర్ట్ అండ్ వీసా అండ్ టైప్స్ ఆఫ్ వీసాస్ కోసం అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మనకు వచ్చేసి అయితే పాస్పోర్ట్ ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే మనకి ఇష్యూ చేస్తుంది. పాస్పోర్ట్ వెబ్సైట్ లో మన స్టెప్స్ అండ్ ప్రొసీజర్స్ కంప్లీట్ చేస్తే మనకైతే ఈ పాస్పోర్ట్ అయితే వస్తుంది. సెకండ్ వచ్చేసి వీసా ఏంటంటే మనం ఏ కంట్రీకి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ కంట్రీ గవర్నమెంట్ అయితే మనకైతే ఇష్యూ చేస్తుంది. వీసాలో కూడా చాలా టైప్స్ అయితే ఉంటాయి. విజిట్ వీసా అని, స్టూడెంట్ వీసా, లేబర్ వీసా అండ్ ఎంప్లాయ్మెంట్ వీసా అని చెప్పి ఇలా చాలా అయితే ఉంటాయి. విజిట్ వీసా అండ్ స్టూడెంట్ వీసా కోసం అయితే మనం మనీ అయితే పే చేయాలి. మనం ఏ కంట్రీకి వెళ్తున్నామో ఆ కంట్రీ వెబ్సైట్ లో అయితే మనం పే చేయాలి. వేరే ఎంప్లాయ్మెంట్ వీసా ఏంటంటే మన కంపెనీ అయితే డైరెక్ట్ గవర్నమెంట్ కి అయితే పే చేస్తుంది. దీంట్లో మనం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. విజిట్ వీసా మీద వచ్చి వర్క్ అయితే మీరు చేయకూడదు. ఇన్ కేస్ మీరు వర్క్ చేస్తుంటే అది కానీ గవర్నమెంట్ కానీ తెలిస్తే మీ మీద అయితే సివియర్గా అయితే యాక్షన్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు వీటి మీద అయితే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఎవరైతే వేరే కంట్రీకి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటున్నారో లేదా స్టూడెంట్గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇనిషియల్గా అయితే పాస్పోర్ట్కి అయితే అప్లై చేయండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే చాలా చిన్న కంపెనీస్ మనకైతే విజిట్ వీసా మీద, వర్కర్ వీసా మీద అయితే వర్క్ అయితే చేయించుకుంటారు. మనకి ఆఫర్లో ఏ జాబ్ అయితే మెన్షన్ చేశారో ఆ జాబ్ రిలేటెడ్ వీసా అయితే మనకైతే ఉండాలి. మీరు కానీ డిఫరెంట్ వీసా మీద అయితే వర్క్ చేస్తే మన లైఫ్ అనేది కొంచెం రిస్కీగా అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే వేరే కంట్రీస్లో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి. థ్యాంక్ యూ.